చాలా మంది ఇంట్రాడే ట్రేడర్స్ ఎస్పెషల్లీ స్టాక్ లో ట్రేడ్ చేసే వాళ్ళు ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే స్టాక్ సెలెక్షన్. చాలా మంది రాంగ్ గా స్టాక్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. సో ఒక్కసారి మీరు రాంగ్ స్టాక్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడే మీరు 80% ఫెయిల్ అయినట్టు. ర్యాండమ్ గా రిలయన్స్ అని, హెచ్డిఎఫ్సి అని, ఐసిఐసి అని ఇలా ఓపెన్ చేసి ఫస్ట్ క్యాండిల్ ఏమో ఎమోషనల్, సెకండ్ క్యాండిల్ ఏమో సైడ్ వేస్, థర్డ్ క్యాండిల్ ఏమో ఎస్ఎల్ హిట్. ఎందుకు ఇలా జరుగుతుందంటే ఇంట్రాడేలో ఈక్విటీ ట్రేడింగ్ లో స్టాక్ సెలెక్షన్ మీకు 70% సక్సెస్ రేట్ అనేది డిసైడ్ చేస్తుంది. మీరు ఒక రైట్ స్టాక్ సెలెక్ట్ చేసుకుంటే 70% సక్సెస్ అయినట్టు. మరి ఇప్పుడు ఆ రైట్ స్టాక్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అది కూడా ఏఐని యూజ్ చేసి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది చాలా డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇండికేటర్స్ అయితే చాలా ఉంటాయి, స్కానర్స్ కూడా చాలా ఉంటాయి, కానీ ప్రాఫిటబుల్ అవ్వలేరు. ఎందుకంటే అవన్నీ మొమెంట్ ఉన్న స్టాక్ ని కనిపెట్టలేవు, క్లీన్ ట్రెండ్ ఉన్న స్టాక్ ని క్యాచ్ చేయలేవు. అదే మీరు ఏఐని యూజ్ చేస్తే మీకు ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఒక సింగిల్ సిస్టమ్ తో మనకు కావాల్సిన స్టాక్ ని మనం ఈజీగా ఫిల్టర్ చేసి కలెక్ట్ చేయొచ్చు. 5 minutes లోనే పర్ఫెక్ట్ ఇంట్రాడే స్టాక్స్ ని పిక్ చేసుకోవచ్చు. నో గెస్సింగ్, నో కన్ఫ్యూజన్, నో హాట్ స్టాక్ లిస్ట్, ఓన్లీ డేటా బేస్డ్ సెలెక్షన్. ఈ రోజు నేను మీకు 3 step స్టాక్ సెలెక్షన్ సిస్టమ్ అయితే ఇస్తాను. దీంట్లో ఫస్ట్ వచ్చేసి ట్రెండ్ స్ట్రెంగ్త్. ఫస్ట్ మనం ఏ స్టాక్స్ లో ట్రెండ్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ ఉందో వాటిని ఫిల్టర్ చేస్తాం. వాటి నుంచి వాల్యూమ్ అండ్ మొమెంటమ్ ఉన్న స్టాక్స్ ని మళ్ళీ ఫిల్టర్ చేస్తాం. అండ్ లాస్ట్ స్టెప్ లో బ్రేక్అవుట్ ప్రాబబిలిటీ ఉన్న స్టాక్స్ మాత్రమే పిక్ చేసుకుంటాం. అండ్ ఇదంతా చేసిన తర్వాత ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేసి లెవెల్స్ అనేవి కన్ఫర్మ్ చేస్తాం. ఇది మీరు డైలీ మార్నింగ్ 9:20కి ఈ సిస్టమ్ కనుక మీరు కంప్లీట్ గా చేస్తే మీకు క్లియర్ గా కొన్ని స్టాక్స్ వస్తాయి. ఆ స్టాక్స్ మీద మీరు ఫోకస్ చేస్తే చాలు, మీ 70% సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. ఎందుకంటే నేను స్టార్టింగ్ లోనే చెప్పాను, రైట్ స్టాక్ సెలెక్షన్ ఇస్ ఈక్వల్ టు 70% ఆఫ్ సక్సెస్ రేట్. ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు ఎప్పుడు చేయాలంటే ప్రతిరోజు మార్నింగ్ 9:20కి అయితే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న ప్రాంప్ట్ మీరు కాపీ చేసుకొని ChatGPT ఓపెన్ చేసి పేస్ట్ చేయాలి. సో నేను పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేస్తే మీకు కంప్లీట్ సమ్మరీ వస్తుంది. బట్ దానికన్నా ముందు మనం ఏం పేస్ట్ చేసామన్నది ఒకసారి చూద్దాము. సో యు ఆర్ అన్ ఇంట్రాడే ట్రెండ్ అనలిస్ట్, అనలైజ్ ద ఫాలోయింగ్ స్టాక్స్ ఫర్ టుడేస్ ట్రెండ్ స్ట్రెంత్ అండ్ టాప్ 50 స్టాక్స్ ఇన్ ఎన్ఎస్సి అనేది ఇచ్చాము. సో అక్కడ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, టాప్ 100 స్టాక్స్ ఇచ్చుకోవచ్చు, లేదంటే మీరు ఏవైతే స్టాక్స్ అనుకుంటున్నారో ఒక 10 స్టాక్స్ నేమ్స్ ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ నేను జస్ట్ టాప్ 50 స్టాక్స్ ఇన్ ఎన్ఎస్సి అంటే నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ ని ఇచ్చాను. ఫర్ ఈచ్ స్టాక్ గివ్ ట్రెండ్ డైరెక్షన్, ట్రెండ్ స్ట్రెంత్, మల్టీ టైమ్ ఫ్రేమ్ అలైన్మెంట్, ఇంట్రాడే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, వాల్యూమ్ ట్రెండ్ అండ్ ప్రాబిలిటీ ఆఫ్ క్లియర్ గా నేను క్వశ్చన్స్ అడిగాను. సో క్లియర్ గా ఒక టేబుల్ అయితే ఇవ్వమన్నాను. చూద్దాము ఏమి ఇస్తుంది అనేది. దాని తర్వాత మనం స్టెప్ 2కి వెళ్దాం, దాని తర్వాత స్టెప్ 3కి వెళ్దాం. సో ఫస్ట్ దీన్ని మనం సబ్మిట్ చేద్దాం. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది, లైక్ 1 or 2 minutes. సో ఇప్పుడు ఇది చూడండి, నా సిస్టంలో ఇలా ఇచ్చింది, బట్ మీ దగ్గర వేరేలా ఇవ్వచ్చు. సో ఇప్పుడు మీరు జస్ట్ ఏం చేయొద్దు, ఇదంతా జస్ట్ అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత కిందకు వచ్చి జస్ట్ షార్ట్ లిస్ట్ ద టాప్ 5 స్టాక్స్ అని అడగండి. సో ఇప్పుడు మనం ఇచ్చిన దాంట్లోనే అది మట్టుగా అది అనాలిసిస్ చేసుకొని మనకు ఒక 5 స్టాక్స్ అయితే ఇస్తుంది. సో ఇక్కడ మీరు 5 ప్లేస్లో 10 పెట్టవచ్చు, ఎంతైనా పెట్టచ్చు. సో నేను 5 పెట్టాను. సో ఫర్ బెటర్ 10 పెడతా. ఓకే, సో ఎంటర్ చేస్తాను. ఇంకొంచెం బెటర్ క్లారిటీ, మనకు డైరెక్ట్ లిస్ట్ వస్తే మనం ఏదైనా చేయగలం. సో నేను ఇక్కడ మీకు ప్రాక్టికల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఎలా చేసుకోవాలి, ఎలా ఇప్పుడు లైక్ మీ అంతటి మీరు ఏం చేయాలనేది. సో ఇక్కడ క్లియర్ గా మనకి డీటెయిల్స్ ఇస్తుంది. ఫస్ట్ చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్ట్రాంగ్ డైలీ స్ట్రక్చర్, క్లీన్ వివాప్ రియాక్షన్స్, రిలయబుల్ 15 minutes ట్రెండ్ అంట. అండ్ సెకండ్ లో ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, బెస్ట్ బ్యాంక్ ఫర్ ఇంట్రాడే ట్రెండ్. అండ్ రిలయన్స్ ఉంది, హై వెయిటేజ్ స్టాక్. అండ్ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, హై లిక్విడిటీ ప్లస్ క్లీన్ 5 minutes ప్లస్ 15 minutes అలైన్మెంట్ వెన్ ట్రెండ్ ఫార్మ్స్. అండ్ నెక్స్ట్ 8th లో ఎల్టీ అండ్ 9th లో బజాజ్ ఫైనాన్స్. సో ఇలా 10 స్టాక్స్ అయితే ఇచ్చింది. ఇప్పుడు మనం స్టెప్ 2కి అయితే వెళ్తాం. ఇప్పుడు మనకి షార్ట్ లిస్ట్ స్టాక్స్ అయితే వచ్చేసి 10 వచ్చాయి. సో ఇప్పుడు వీటి నుంచి మనము కొంచెం ఫిల్టర్ చేద్దాం. సో దానికి మీరు ఏం చేయాలంటే స్టెప్ 2లో ఈ సెకండ్ ప్రాంప్ట్ అనేది కాపీ చేసుకొని పేస్ట్ చేయాలి. ఓకే, మీరు స్టెప్ 2లో ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఏదైతే ప్రాంప్ట్ ఉందో ఆ ప్రాంప్ట్ మీరు కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. దాంట్లో ఏముంటుందంటే అనలైజ్ ద షార్ట్ లిస్టెడ్ స్టాక్స్ ఫర్ ఇంట్రాడే మొమెంటమ్ అండ్ ఫర్ ఈచ్ స్టాక్ గివ్ వాల్యూమ్ వర్సెస్ 10 days యావరేజ్, వాలటిలిటీ స్కోర్, ప్రీ మార్కెట్ సెంటిమెంట్ అండ్ ఈజ్ మొమెంటమ్ బిల్డింగ్, ఎస్ ఆర్ నో, షుడ్ వి పిక్ దిస్ ఫర్ ఇంట్రాడే ట్రెండ్ అని అడగండి. ప్రెసెంట్ మార్కెట్ క్లోజ్ లో ఉంది, బట్ మీరు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మీరు దీన్ని రన్ చేస్తే మీకు ఇంకాస్త బెటర్ గా రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో నేను సెకండ్ ప్రాంప్ట్ ఇస్తున్నా, ఇది స్టెప్ 2. ఇది మీరు ఎప్పుడు చేయాలంటే మీకు షార్ట్ లిస్టెడ్ స్టాక్స్ లిస్ట్ వచ్చిన తర్వాత అప్పుడు చేస్తేనే ఇది పనిచేస్తుంది. అండ్ నేను మీకు చెప్పేదంతా ఏంటంటే మీ అంతటి మీరే ఓన్ గా ఇండిపెండెంట్ గా ఎలా చేసుకోవాలనేది నేను చెప్తున్నా. సో మీరు మళ్ళీ వచ్చి నాకు లైక్ నా పైన డిపెండ్ అవడానికి అయితే ట్రై చేయకండి.
డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. ఓకే. ఓకే. ఇది మార్కెట్ క్లోజ్‌లో ఉంది కాబట్టి మనల్ని మాన్యువల్‌గా చేసుకోమని చెప్తుంది. ఇది నా సిస్టమ్‌లో చెప్తుంది. బట్ మీ సిస్టమ్‌లో అది అలా చెప్పదు. మీరు కావాలంటే ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే మీరు రియల్ మార్కెట్‌లో ఒకసారి అనేది ట్రై చేయండి. అండ్ నేను దీన్ని మీకు రియల్ మార్కెట్‌లో యూజ్ చేసి ఒక రీల్ కూడా నేను రికార్డ్ చేసి మీకు అక్కడ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు మనం ఏం చేయొద్దు. లెట్స్ సపోజ్ మీకు ఒక షార్ట్ లిస్టెడ్ స్టాక్స్ ఇచ్చిన తర్వాత దీంట్లో నుంచి కొన్ని స్టాక్స్ అనేది పిక్ చేస్తది. సో ఈ టేబుల్‌లో వరుసగా. సో అందులో నుంచి మీరు ఈ టాప్ 2 ఏవైతే ఉంటాయో ఆ టాప్ 2ని తీసుకోండి. ఓకే. టాప్ 2 అయితే తీసుకోండి. ఆ టాప్ 2 తీసుకున్న తర్వాత మీరు స్టెప్ 3కి అయితే వెళ్ళాలి. ఓకే. స్టెప్ 3లో ఇప్పుడు ఈ ప్రాంప్ట్‌ని మీరు పేస్ట్ చేయాలి. ఏదైతే ఇక్కడ ఉందో లైక్ లెట్స్ ఎగ్జాంపుల్‌లో మనకి ఇచ్చింది హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఒకటి, ఐసీఐసీఐ బ్యాంక్ ఒకటి ఇచ్చింది కదా. ఇప్పుడు మీరు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ అని ఇచ్చి ఇక్కడ నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఏదైతే ఉందో లైక్ ఫర్ దీస్ 2 స్టాక్స్ ప్రెడిక్ట్స్ టుడే బ్రేక్అవుట్ ప్రాబబిలిటీస్, అప్ సైడ్ బ్రేక్అవుట్, డౌన్ సైడ్ బ్రేక్ డౌన్, ఫేక్ బ్రేక్అవుట్ రిస్క్, ఎగ్జాక్ట్ బ్రేక్అవుట్ లెవెల్, సేఫ్ ఎంట్రీ జోన్స్ అండ్ డేంజర్ జోన్స్ టు అవాయిడ్ అని ఇచ్చాను. సో ప్రెసెంట్ మార్కెట్ క్లోజ్లో ఉంది బట్ స్టిల్ మనకి మంచి రిజల్ట్స్ ఇస్తుంది. మీరు ఎప్పుడు చేస్తారంటే 9:30కి చేయండి. ఓకే. ఇప్పుడు స్టెప్ 3లో మనకి క్లియర్గా మనకి కొన్ని లెవెల్స్ ఇస్తుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ చూసుకుంటే అప్ సైడ్ బ్రేక్అవుట్ ప్రాబిలిటీ ఎంత ఉంది? అప్ సైడ్కి చూసుకుంటే 30-35% మాత్రమే ఉంది. డౌన్ సైడ్కి ఎంత ఉంది? 25-30% మాత్రమే ఉంది. ఫేక్ బ్రేక్అవుట్ రిస్క్ ఎంత ఉంది? 40% ఉంది. అప్ సైడ్ బ్రేక్అవుట్ లెవెల్ ఎక్కడ ఉంది? 1010 నుంచి 1015 దగ్గర ఉంది. డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ లెవెల్ ఎక్కడ ఉంది? 995 నుంచి 990 వరకు ఉంది. సో సేఫ్ ఎంట్రీ జోన్ ఎక్కడ ఉంది? ఎప్పుడైతే మార్కెట్ 1010 పైన క్లోజ్ అయ్యి వాల్యూమ్ అనేది మీకు గ్రేటర్ దెన్ 1.3x ఉంటే అప్పుడు మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ అనేది 995 అని ఇచ్చేసింది. అండ్ ఇక్కడ సేఫ్ ఎంట్రీ జోన్ లో మీకు షార్ట్ చేద్దాం అనుకుంటే మీకు మళ్ళీ ఇక్కడ ఇచ్చింది. అండ్ డేంజర్ జోన్ ఏంటంటే ఇఫ్ ప్రైస్ ఆక్సిలేట్స్ బిట్వీన్ 995 నుంచి 1010 మధ్యలో ఉంటే మీరు పట్టించుకోవద్దు. ఓకే. ఆ టైంలో మీరు అవాయిడ్ చేయాలి. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా సేమ్ బ్రేక్అవుట్ ప్రాబిలిటీ, బ్రేక్ డౌన్ ప్రాబిలిటీ, ఫేక్ బ్రేక్అవుట్ రిస్క్ అండ్ అప్ సైడ్ బ్రేక్అవుట్ లెవెల్ అండ్ డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ లెవెల్, సేఫ్ ఎంట్రీ జోన్స్ క్లియర్గా మనకి ఇచ్చింది అనమాట. సో ఇవన్నీ మీరు చూసుకోండి. క్లియర్గా ఇచ్చినప్పుడు ఇవన్నీ మీరు చూసుకొని మీరు ఏం చేస్తారంటే ట్రేడింగ్ వ్యూ అనేది ఓపెన్ చేసుకోండి. ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేసి లెట్ సపోజ్ అక్కడ 2 స్టాక్స్ నేను ఎగ్జాంపుల్గా హెచ్‌డిఎఫ్‌సి అండ్ ఐసిఐసిఐ అని ఇచ్చాను. మీకు ఆ లైవ్ మార్కెట్లో ఏ స్టాక్స్ వస్తే ఆ స్టాక్స్ని మీరు 2 స్టాక్స్ అని ఇవ్వండి. ఆ 2 స్టాక్స్ మీరు ఇక్కడ చార్ట్ ఓపెన్ చేసి ఇప్పుడు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అని ఉంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అయితే ఓపెన్ చేయండి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. ఓకే. ఇది హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎన్ఎస్సి. ఇది దీని చార్ట్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాను ఎందుకంటే ఇంట్రాడే ట్రేడింగ్ కాబట్టి. ఇప్పుడు ఇక్కడ మీకు అప్ సైడ్ బ్రేక్అవుట్ లెవెల్ ఎక్కడ ఉంది? 1015 దగ్గర ఉంది. ఆల్మోస్ట్ 1015. యా, ఇక్కడ మీకు అప్ సైడ్ బ్రేక్అవుట్ లెవెల్ ఉంది. డౌన్ సైడ్ చూసుకుంటే 995 నుంచి 990. సో మీరు 995 అనుకోండి. 990. ఓకే. 990 అంటే 990 లేదా 995 కూడా మీరు అనుకోవచ్చు. సో ఇప్పుడు మార్కెట్ ఈ లెవెల్స్ని క్రాస్ చేస్తే మీరు ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. మీరు ఏదేది అవాయిడ్ చేయాలి? అవాయిడ్ చేయాల్సినవి 995 నుంచి 1010 అంటే 1010 వరకు మీరు అవాయిడ్ చేయాలి. 995. ఓకే. 1010. యా, ఈ జోన్లో మీరు ఎంట్రీ అనేది అవాయిడ్ చేయండి. రైట్. ఈ జోన్ బయట ఉన్నప్పుడు మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఏదైనా మీకు ఎక్స్ట్రాగా కన్ఫర్మేషన్ వస్తే వాల్యూమ్ 1.5x ఉండాలి లేదంటే 1.3x ఉండాలి. అది క్లియర్గా మెన్షన్ చేసండి. సో ఇది ఎంత ఆటోమేటెడ్ అయినా మనం మాన్యువల్గా చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. సో మీరు ఖచ్చితంగా ప్రతిదీ చెక్ చేసుకొని ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు జస్ట్ 2 స్టాక్స్ నేను ఇచ్చాను. అండ్ మీకు అక్కడ లైవ్ మార్కెట్లో మీరు అప్లై చేస్తే మీకు మంచి స్టాక్స్ 2 వస్తాయి. సో ఆ టాప్ 2ని మీరు పిక్ చేసుకొని మీరు ఇస్తే క్లియర్గా మనకి ప్రతిదీ వస్తుంది. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసేసుకోవచ్చు. ఇదంతా మీరు 9:20కి చేస్తే 9:30కి మీ దగ్గర క్లియర్గా ఉంటుంది ఏ స్టాక్లో ట్రేడ్ చేయాలి, ఏ లెవెల్ దగ్గర ట్రేడ్ చేయాలి అనేది. ఓకే. అండ్ మీ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ ఉంటుంది. మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఏవైతే ఈ ప్రాంప్ట్స్ ఉన్నాయో ఈ ప్రాంప్ట్స్ అన్ని మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, కమెంట్ సెక్షన్లో ఉంటాయి. అండ్ అలానే మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో కూడా ఉంటాయి. సో ఒకసారి చెక్ చేయండి. సో ఈ 3 స్టెప్ ఏ ఇంట్రాడే స్టాక్ సెలక్షన్ సిస్టమ్ యూస్ చేయండి. 5 మినిట్స్లోనే మీకు మంచి స్టాక్స్ లిస్ట్ అనేది వస్తుంది. ఇది న్యూ ట్రేడర్స్ కి క్లారిటీ, ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ కి డిసిప్లిన్ అండ్ కన్ఫ్యూజన్ అనేది కంప్లీట్ గా 0. సో మరి ఇంకెందుకు రేపటి నుంచి మీరు ఈ సిస్టమ్ ని అప్లై చేసి ఇంట్రాడేలో ఈక్విటీ ట్రేడింగ్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ ని బుక్ చేయండి. మనకి ఇన్స్టాగ్రామ్ లో స్టోరీలో మెన్షన్ చేయండి. నేను కూడా మిమ్మల్ని రీమెన్షన్ చేస్తాను. ఓకే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.